నా పాదాల మీద పడబడి చెరుకులు పడిన గానాడు దేవతంగమయ్యా అది చేతుల కుర్మాను పరిచయం అయ్యయ్యో అది చేతులు అంచనా వేస్తే ఇవాళ మన ఇంటిలోనే టీవీలో బొమ్మెట్ట కనబడుతుందో భగవంతుని చేతిలో కనబడుతుంది అట్లా మరి ఇక్కడ దగ్గర పుట్టు పూలు ఒక నగరం దుశ్చంద్రశీల నగరం ఇలేటి వాడు నందివర్ధన రాజు నందివర్ధన రాజు భార్య అమ్మవారు హైమావతి దేవి వాళ్ళ గర్భశాల కొడుకులు కట్టుపోయి 133 దేవన దేవతలు పూజలు చేసి సంధ్య సముద్రాల ముందుకు వచ్చి ఆ పాడుపడ్డ శివాలయాన్ని కడిగి కాలేజీ రంగవేలు ముగ్గురు వచ్చి భార్య భర్తలు పూజలు పట్టి ఈ యొక్క అరగడి అయితే భార్య భర్తల ప్రాణం పోతుంది మనంతా అందరూ భక్తుల ప్రాణం వెనుక భగవంతుడు ఉండేమి లాభం లేకేమి లాభం భక్తులకే భగవంతుడు దాసులై తిరుగుతున్నాడు అర్థమైన వారికి శబ్దతే మూడు కనబడి కళ్ళల్లో మరి అన్నాడు ఆ భగవంతుడు ఇదే రూపంగా నేను పోతే అవో సాక్షాత్ భగవంతుడు నచ్చపదం అడుగు వెళ్ళిపోతారు మరి ఎన్నుకున్న కత్తరాని రూపాయలు పట్టమని ఉత్తరవేగుడై జన్మల పట్ట మారి చంద్రవేగుడయ్యి జన్మది రూపు జాతికే భక్తుల దళితులు దేవ సంగమయ్య అవో ఎనుమ దగ్గర నేర్చి నేను జోలే కుర్సంగా నేర్చిండు బంగారు జోలే ఏది పిల్ల చేరి పిల్ల నాగన్న నంది పిల్ల ఏదోడు 5 జీవుల గల్లవాడు దేవజన్మ వారి మహిమతో చేసి వేసిన మట్టి బొమ్మలంట అవి మయదంట ఆ బడి వారి మహిమతో చేసి వేసిన మట్టి బొమ్మలంట అవి దేవుడు ఇసుక పొంగ కొడుకు నీతో బిడ్డలు భూములు లేని జాగలు లేని కొంతముడు ఓకే మనసా కొంతముడు ఓకు నియములు వచ్చి దోలుక పొంగ భూములు నీతో జాగలు రాజంట కొంతముడు ఓకే మనసా కొంతముడు ఓకు విద్యాచారి ఇట్లా ఉండే ధనం ఉండవ
చేతుల బెల్లం ఉన్నంత చేసే కాకి బలగమంట నరహరి కాకి బలగమంట చేతుల బెల్లం అంట ఎవరు రారు అంట అది యమకు పడంతా గొప్ప సప్పున గుండె పరుగులు ఎప్పుడు ఎల్లగాదురా సపరించే మిని శక్తులు రాలియాకు కత్తులు రాధలింగ భంగమవును నలులోకం నష్టమవును కలియుగం కట్టమవును పరమన్నముడు ఎక్కడిది ఇరుగు పరమరోజ దిన మూల మందికి పరమన్నముడు ఎక్కడిది ఇరుగు పరుగులు తిరిగే వారికి ఇంటి వీధి తోలెక్కడిది సందు మందులు తిరిగే వారికి సంసారం ఎక్కడిది నోటు కూతలు మానని దానికి మొదలు మీది జోలెక్కడిది ఉలగదియాదో అటువంటి చెట్టు మీద పండు రాలినట్టు గుడి ముందు ముట్టుడు భగవంతుడైనా గుడి ముందు గది సంగం అర్థగతం చూలం తీసి గుడి ముందు వాదిని అలా జంగాల జంగాలైనా గంటలు కొడతా ఉన్నానమ్మా దేవతమ్మా వారి గచ్చిముత్తే నరాలకు సత్తాబట్టి మరి కొట్టుకొని మొత్తుకొని వాళ్ళని కూర్చొని పెడతారా వారి బాగా కొట్టుకుంటే తిప్పలే ఉన్నది ఎందుకంటా ఈ ఇంటికాడ కొట్టుకుంటే ఆ ఇంటమ్మ తలుపులు పెట్టుకొని పోతుంది జంగం కాదు కొడుకు ఫార్వర్డ్ వాడు పెట్టేదాకా పోతున్నాడు అని 2 తలుపులు దగ్గరేసి పోతుంది ఇంకెక్కడ అలా మహాదేవ శంభో శంకర
ఏమయ్యా అయినా మంచి మంచి లెక్కల మంచి నా పిల్లలు అరే వచ్చిన జంగలయ్య వాళ్ళుతాయా కుసున్నాయి మాయ వాళ్ళుతాయా పడ్డోని నీయే వాళ్ళుతాయి నుచ్చే ఏంటి నన్ను నిజంగా డిస్టర్బెంట్ చేస్తాను పోనని కాదు వాడే అల్కలక్కువడు అయింది అనుకో గన్పురం అడగొచ్చేస్తా వాడే ఆయమన్నాడా వెనుక మరిది నాకు అదేందే నేను కింద వాడి మీద నీ పుర్ర మీద రెండు గంటగా అందరు ఎక్కడెక్కడ పన్నాలు కింద ఏదైనా 11:35 వరకు రిజల్ట్ బయట పడాలి నేను పోదాం అనుకున్నా కానీ కూడా సీక్రెట్ భయం అవుతుంది సీక్రెట్ ఉన్నదన్నా అడిగోదే భయం అంటాను అడిగోదలైతుంది కుళ్ళ సీక్రెట్ ఉంటుందండి నేను మూత్రానికి బయటికి వెళ్ళలేదు అంటే నువ్వు లేచి సెల్యులైట్ పట్టుకొని వస్తే నీ వెనకనే వస్తాను వీడు మూత్రా మరి అవ్వా రోజు ఇల్లు పట్టుకొని ఉంటావా ఏనాడన్నా చిన్న వెనుకో పెద్ద వెనుకో ఊరికో పల్లెకో పోతావు ఆ రోజు అయ్యా గతి ఏం కావాలి ఆయన తెలివికల్లోనే ఎక్కడు ఏ ఊరికన్నా పోతే ఏ పిల్లకన్నా పోతే సీకమనగానే ఇంట్లో పెద్ద లోట పెట్టుకుంటాడు ఎల్లారా వాడు లోట మొత్తం రేపుతాడే నాకు ఎక్కడ అయిపోలే ఆ లోట వాటి ఓ రోజు ముఖం కడుగుతాడా శ్రీకాంత్ రోడ్డు మీద పట్టుకోరా నారాయణ బస్ అని ఎక్కిపోతే సత్తావు నేను ఎందుకు నీ ఒక్కరిని వస్తారా నాతో నువ్వు దావాలి మీ అన్న రావాలి ఎందుకురా ఎందుకు దావాలని మొన్న మా ఊళ్ళో కథకి వచ్చిర్రా కథ చెప్పినాక మా ఇంటికి వచ్చి మంది అవుతారంటే మోం కడుకుంటాను అన్నారా గాలోడ ఇచ్చి ఇద్దరికి ఇచ్చిన వాళ్ళు అంటారు కానీ వీళ్ళేమో వాసన వస్తానే ఏందిరా అని వాళ్ళు అంటారు మా కేసీఆర్ నల్ల గిట్లే తాళం కొట్ట 2 బుక్కలు తాడే తాయిండు గుడి మంద సోద్యాల పక్కన రాస్తే ఏంద్ర మొత్తం ఏంద్ర గది కుక్కు అటు ఊతారు మీరు ఎక్కడికి వెళ్ళాను కొద్ది కాదు వెళ్ళాను కింది మీది బాబాది కింది బండ్లు మీది బండ్లు బండ్లు పాడవాడ 2 బండ్లు ఉన్నా గాలి తట్టుకొని మాట మంచిగా వారి కుర్రారం అంటే కుర్రారం అట్లనే అనుకో బాధ చూసిన బాధ ఇస్తాను గద్ద
అదొక్కటి అనకు అది అనకు ఉల్లిగడ్డ కొడక ఉండి లేదమ్మో నాడు అది కూడా అనకు అది కూడా అనద్దు నువ్వు ఉల్లిగడ్డ కూడా అనద్దు నువ్వు అయితే నువ్వు ఊతానా నేను ఊతానా కళ్ళం అనుకున్నావు మొత్తం కలిసి కుక్కు వినట్టే ఊతారు ఎన్నో రోజు తీసుకోతాడు బిర్రే కలిసి చెప్తాను ఇక్కడ ఊరు లేదు పల్లె లేదు మనం లోన కట్టేడు సముద్రాల ఒడ్డుకు భార్య భర్త పూజలు పట్టీలు బిడ్డ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ నీ పేరేమిటి నీ భర్త పేరేమిటి బిడ్డు ఆడతారు అందుకంటారు బిడ్డ ధనం ఉంటే దాచుకోవాలి ముళ్ళే ఉంటే మూసుకోవాలి రోగం వస్తే నలుగురితో చెప్పుకోవాలి అగో ఎవరు ఏ దవాఖాన పేరు చెబితే ఏ గోలి తోడు ఏ సూది తోడి వచ్చిన రోగం నయం అయిపోతుందా బిడ్డ చంద్రశీల నంది పడతలేదు నా భర్త నా పేరు హేమవతి కొమ్మి పెట్టలేక పూజ పట్టినా ఈ గుడి లోపల సంతాన ఫలం దొరికితే భార్య భర్తల ప్రాణం తోటి ఇంటికి తిరిగిపోతాం లేకపోతే గుడి ప్రాణం పోవాలని హేమవతి నీకు కొడుకు లేరు అని చెప్పిన వాళ్ళు ఎవరమ్మా బిడ్డ లేరని చెప్పిన వాళ్ళు ఎవరు బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఆడవిళ్లకు సంతాన బలం కలిగే ప్రాప్తం ఉండే ఉంటాయి కానీ గత జన్మలోన వాళ్ళు చేసుకున్న పాప కర్మల వల్ల కొన్ని గ్రహాలు అడ్డు వచ్చి ఒక బిడ్డకు ముందు కావచ్చు ఒక బిడ్డకు తదుపరి కావచ్చు ఒక బిడ్డకు గగనే కావచ్చు బిడ్డ హేమవతి నీ అందు చక్కని సంతాన బలం ఉండే ఉన్నాయి బిడ్డ అవునమ్మా
గట్లాంటి బిడ్డలు నాకు అద్దాల బిడ్డలు పెట్టుకుంటాను కేసీఆర్ అద్దాలేనే అది గట్లాంటి బిడ్డలు నాకు చేతుల బలం అయితే చేతులుగా ఉండదు మీకు దోజంత బలం అయితే దోతకాడి బలం అంటారు మీకు పొంగుల బలం అయితే కొంటె బలం అయిపోతుందమ్మ ఒడిలోన బలం అయితే ఒలిగిపోతుంది బిడ్డ మంచి చెప్పింది కానీ ఇంకా సింగుల్ అన్న మట్టు సింగుల్ అన్న సంతం ఎక్కడో పోవడము చోడు తెలివి కాళ్ళు మూతోడు వెలిచాల ముట్టాను నేను సింగులు పడతాను సింగుల సంతానది నీ భర్త చెప్పడానికి సరే నువ్వు సింగులు వాటి పోని ఇప్పుడు కత్తు సరే ఆ సింగుల బలం అయితే సింగిపోతుంది అరే ఏడుస్తావురా అన్నిటికీ అర్థం చెప్పిన ఏడుస్తావురా కొడతావురా కొడతా బ్యాచర్ కొట్టాడు కొట్టాడు కొట్టురా కొట్టాడయ్యా నిన్న రాకున్నదా కొట్టాడు ఎందుకు కొట్టాడు ఎందుకమ్మా నిన్న మొన్న 10 రోజుల కింద పలకాల కథ చెప్పినాడు ఇట్లా పాత్ర వచ్చింది లేచిండా ఒక్క పెట్టు పెడదానిపోతే ఇట్లా పోడు 4 కాళ్ళు తీసుకొచ్చి ఆ కథ ఇప్పించుకుని తెల్లారు నాకు ఒక్క మాట అనలే 3 గంటల కథ అయిపోయింది అక్క మరి పైసలు పట్టుకోండి అర్రి మాకు 12,000 మాట్లాడుకున్నాం 1000 రూపాయలు కోడిపి వేసారు 10,500 అయిపోయింది అక్క ఇంకో 500 ఏమంటే రాత్రి కురిసంగా తిని తమ్ముడా అని వాళ్ళు వీడంటాడు కదా వీటి కాడ కథ చెప్పిన ఆట అయినా ఆటలు నేనేం చేయాలను ఆటల తీటాను వీడంటాడు అది మాయిగా బిడ్డ 10,000 మా దగ్గర 600-700 తీసుకుంటారు మీకు 500 అక్కడ వేసి నీకు 200 ఇవ్వాలి ఎంత బతిలాన వాళ్ళు ఇవ్వలే ఇక వీరికి పాలు వచ్చేది రోజుకు 1,200-1,500 వస్తాయి ఇక వీరికి 500 కడి వేసి ఇంటికి ఇచ్చినాం 500 కడి ఇచ్చిన వాళ్ళు వీరికి పైసలు ఆడుకోపోయేసరికి వీరి పిల్లలు బాగా ఇట్లా చూస్తే రోజు 3 లోట్లు వచ్చేది అలా దేవుల ఇలా 2 బోరింగ్ కొడతాను ఏంది అని వాళ్ళు అడిగా కథకాడ కుర్చీలో కొట్టినా మన వాళ్ళు 500 లక్షలు ఇచ్చారు అమ్మ పెద్దవాడికి మాకు 500 లక్షలు ఇచ్చిందని వీడాడు వాళ్ళు అయితే కూడా నీ కథ చెప్పు మన కుర్చీలో కొట్టవారు నారాయణ ఒకటి అయ్యా సంతానం ఇచ్చే విధానం ఎంత తీసుకునే ప్రభు హైమావతి నేను సంతానం ఇచ్చే విధానం ఇది కాదు నువ్వు తీసుకునే విధానం అది కాదు అవ నేను సంతానం అటువంటి చేత పట్టి నువ్వు కళ్ళ చూస్తూ కరిగిపోతుంది అవ పాముకు పంటి అని దివసము తెలుగు కొండి అని దివసము నరమాలకు నిలిమిలి విషం అంటారు బిడ్డ కానీ బిడ్డ సంతానం అనగానే సంబరపడుతున్నావు నీకు సంతాన బలం కలిగే ప్రాప్తం ఉన్నది ఒకటే కనుపలా 3 పిల్లలు 2 కొడుకులు 1 బిడ్డ కలిగే ప్రాప్తం ఉన్నది కానీ బిడ్డ కని అన్న కాడ కారణం ఉంటుంది మరి అన్న కాడ కని అన్న కాడ
ఉన్నదే కానీ బిడ్డ కానీ ఎండకాడ కారణం మరి ఎండకాడ మలకంటే నీ గర్భసాని ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఒకడే కానుకుల ముగ్గురు పిల్లలు కలిగినాక నీ పిల్లలు అటువంటి ఎగసి 7 ఏళ్ల పిల్లలై తప్ప 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 అడుగులేసి తలుపు గుళ్ళం కట్టిన్నాడు తల్లికి మనగంటే ఉన్నదమ్మా శివ శివ నా గర్భాన ఇద్దరు కొడుకులు ఒక ఆడగలిగినాక ఎగసి 7 ఏళ్ల పిల్లలైనాడు తప్ప తప్ప అడుగులేసి తలుపు గుళ్ళన్నాడే అయ్యో నాకు పిల్లలు కలిగినాక నాయనా నా బాణ వెళ్ళిపోతే పిల్లలంటే తర్వాత వెళ్ళిపోతే నా బిడ్డ పిల్లలన్నా అయిపోతున్నారు అందుకే అంటున్నానా రోజుల పోవా 6 మంది రోజుల నా కాయసు లేదు బిడ్డ సంతానం తీసుకుంటేనేమో అరదాసు సంతానం తీసుకోకపోతే 100 ఏళ్ళ ఆయుసు అన్నాడు సాగు కొట్టుకుంటేనే పోతానని అప్పుడు అనుకున్నా ఏమో అరే నేనేమన్నా దేవుడా నర్రమానవుడు నా ఆయుసు ఈయన చేతులు ఉందా అనుకున్నా అరే ఆ తల్లి అనుకున్నది ఈయన నా చేతులు అయిపోయింది ఒకవేళ ఈయన అన్నట్టు పిల్లలు కలిగినాక 7 ఏళ్ళకు నా ప్రాణం పోతే ఈయన వడి ఆడబడి నా పెరిగి పెద్దోళ్ళు అయితే చచ్చిపోయిన లోకంలో పేరుంటదన్నదమ్మా సాగు పంపకుండా బిడ్డ హిమావతి దేవి ఎప్పుడు సాగు కొట్టుకున్నదో దానాలు దేవతంగా వైశాఖ జోలు పెట్టి సంతాన పదము చేదు పట్టానా పదము చేదు పట్టిన సంఘం యాదిగా తలవరకడు పొలవరకడు పోతలే కనుక చూసుబల చూపుల కట్టు మంత్రికాయల గుంతు కట్టు పొలవారు కట్టు కట్టానా పదము చేదా వట్టి నాడు పూజంగా దేవుడు దేవతంగా భావన సంబరం ఉన్నది తెలుగు ఇంకా తెలుగు ఇంకా
అంటే పడతారు ఇక పరమోడి పరమోడి చెప్పినప్పుడు మటలు మాయమయ్యి గట్ట చెట్టు కొందర ఉంచినాడు అచ్చినోడు ఎప్పుడే దేవుడు అక్కడ ఇచ్చిపోయినా చల్లబొట్టు కంటే నీటి కంటే అరటి పండు కంటే బత్తాయి కంటే పుల్లగుంటది బామ్మారి కాదన్నానే అయితే ఏమన్నాడు మరి సంతానం ఇచ్చిపోయింది బయలుతాళ్ళు తిరులున్న పల్లెలున్నాయమ్మా మా తెలంగాణలో తిరులున్న సావులెందుకమ్మా మా పల్లెల్లో రెండు జీవుల మనిషి అని దాని వాళ్ళ చేతిలో పెట్టిండు రాజునైనా రాజు నంది వర్ధన రాజు కదిరితోలు పడతాడు రాజు రామ రామ రాఘవ రామ
అమ్మా దాసి అమ్మా దాసి అంత తీసుకున్నట్టు అయిపోయింది అంత తీసుకున్నట్టు అయిపోయింది అయ్యో అయ్యో లక్షణంగా తిప్పదావా ఏం కాకుండా ఏం అంటారా దాసి నాకు టేబుల్ అయితే బాగుండు అయ్యో టేబుల్ తెద్దాం అనుకున్నా కానీ షాపులు బంద్ ఉన్నాయి అమ్మా దాసి రారా మనసుందని చూడవయ్యాని చంద్రగాను కాయ లేదు ఇక గింత ఆరడా గింత నెల్లా రోడ్డు ఇల్లు గింత నెల్లా గింత ఆరడా ఇచ్చంతరాల పిల్లకి అచ్చంతలు అయితే కూడా ఒక్కొని వచ్చేసుకున్నాడట
నేను సరే ఎరికేనా పత్తేర వెనకాడ 10 మంది పోరాళ్ళ కన్నా గాని నా పక్కపడి మును పెట్టిన సౌతులకు కూడా తెలియదు. ఆ రోజు ఈ సమితి వచ్చి ఓ బిడ్డ పుట్టుడితోనే పొరాలు ఆడటం కాదురా, దీనికంటారు అని ఏ సారి ఉచ్చి ఆ సారికే పొందబెట్టుకుంటూ వచ్చిన బిడ్డ. మొన్న ఈ మేరపల్లెలు అందరూ గుత్తనట్ట పోతారని బిడ్డ. నేను నాటే వేరే ఆరాల నాటే వెనక 40 మంది పొరలు కన్నా అయితే పొరగాళ్ళు 40 మంది పుట్టిరు కానీ పొరగాళ్ళు లేరంటే బిడ్డ ఎక్కడున్నారా అంతే ఇంకులాడితే ఆంధ్ర చక్రాల కింద వేరు, ఆంధ్ర చక్రాల కిందనే వేరు. ఒక 2 మిగిలిన బిడ్డ ఆ డోలు ఉన్న తాళపోడే అవల్లని అంటారా. అయితే బిడ్డ మొన్న మన సంక్రాంతి పండుగ రోజు అందరూ ముగ్గేసుకుంటారు అవ్వ. నేను వేసుకోకుండా ఎట్లుంటది ఈ ఊరు నా సౌతులు అగో ఏమనిపిస్తాందో అయినా అవుతలేడు ఇవాళ. ఐ లవ్ యూ ఆయన ఆటో దిగుడుతో నా దగ్గరికి వచ్చింది. నువ్వు ఏం అవుతావు చెప్పు, నేను తీసుకొస్తా అంటాను బిడ్డ. మొన్న అందరు ముగ్గెత్తారా, నేను ముగ్గేసిన. ఏ సంవత్సరం 3 సుక్కల ముగ్గు వస్తుందా? ఏ సంవత్సరం 3 సుక్కల ముగ్గు వస్తారు? 3 సుక్కల ముగ్గు వేసుకున్న బాట్ల 3 పొరలగన్నా. ఇగో నా పెద్ద కొడుకు అట్లేడు, ఆయన నా పెద్ద కొడుకు నరేష్, ఆయన సురేష్, అగో అట్టున్నదో హరీష్, అందరు లేసులే. నా పాలికిన కానీ నా కొడుకులు చూసిన తెల్లింటికి వస్తానే నాకు కొడుకా నువ్వు మంద ఆకు బంద్ చేయక సిగరెట్ కూడా ఏం నాకు బిడ్డ. ఈ పిల్లలన్నీ నల్లగా అవుతాను నా కొడుకా. నువ్వు అమ్మ కూడా వచ్చినవారా కొడుకా? Bye.
ఇట్లా గట్ట కొడతానంటే పోరన్ని బోరంతో తప్ప మరి పోయి నీకెవరికనే పుట్టుడుతోనే ఎక్కడ తల్ల పొరగలు పడవడ చెడ వడగంటారు చో 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 నా ఇంటి కొండలో నా పైకి నీకు ఆకలి ఇస్తా పై ఇస్తా నీ ఇస్తసి నాగరికంగా నా పాలలో తెచ్చి పరిశా నా పాలన్నీ గణపుర పాల కేంద్రాన్ని వస్తాను బిడ్డ డిగ్రీ మందం పోతే ఒక్కడే పర్సెంట్ వేస్తాను చెల్లె చెల్లాయి చెల్లాయి నీకు అట్ట వెళ్తారా తక్కువ వెళ్తారా అని చెప్తా ఎందుకే చెప్పినట్టుగా ఊకే ఆ పొలాన్ని మొగలు కొడుకోబిడ్డ చూడే కొడుకోబిడ్డ చూడు మున్పట్లెక్క ఏ మొగడు 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 మొగడే అయ్యో నా కొత్త పిస్తలు అయ్యో ఓరు వారు నీకెవరికి రా పుట్టుడుతోనే 3 నెలలు దాకా పొద్దుకు మాపు తానం పోతారు కాబట్టి కొత్త ఉంటాయి ఏడాది అయినాక ఇట్లా అమ్మాడుకుంటా 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 అమ్మాడుకుంటూ దుబ్బలో పోతాడు చూసినావు బిడ్డ అప్పుడు పాదం అయితే మరి నీ దగ్గర కొడుకో బిడ్డ కొడుకో బిడ్డనా నీకేనా దగ్గర బిడ్డ పుట్టిందమ్మా తల్లి తల్లి వేడిగత్తరా మన అబ్బా చీరపోతే బిడ్డలో కూడా మందం లాగే ఉండే తల్లి వేడిగత్తరా మన అమ్మని కొట్టి పేరు దూరమైంది కన్న పేరు దగ్గరైంది కన్న సంపద తల్లి పిల్లల పావుతుంది పిల్లలు పిల్లలు ముట్టాడు తల్లి అందరు కన్న ప్రేమల గని ప్రేమల కడమ ప్రేమలన్నీ కష్టాల పాలనలు మూరేగలు ఎంత సక్కన కళ్ళ కలవరేగలు ఈపులించమని బొన్న చింతమని అగండ జ్యోతి ఆరేకుల పురుగోల పిల్లలున్నారు సంబరాన్ని చెప్పాలని సంబరపడుతూ ఉన్నది
రోజులాగులు దినాలాగులు దినమంటే ఒక్క రోజు వారం అంటే 8 రోజులు పక్షం అంటే 10 రోజులు పెళ్ళాడని ఒక రోజు కంటే 21 రోజులు గడిచింది పల్లెగన పచ్చగన్నాడు మేనత్తన మేనమా లేకుంటే బాబు అంకో తాడేటో పడిండు తాడి బ్రాహ్మణులు పేరు పెడితే నూరెల్లా ఇసుకోవాలరు కచేరి కాడ ఉన్న భర్త మీద గోలు పంపినాడు బ్రాహ్మణులు తీసుకున్నాడు బంగుళాలు వీడి గచ్చిన్నాడు ఆ తల్లి అయిపోతుంది బ్రాహ్మణుల ఉంటుంది ఇల్లు ఉడుతుంది ముచ్చార కుర్చీ వేస్తుంది ఉరగండి బ్రాహ్మణులు వరకు మెత్తలమైన కూర్చోండి బ్రాహ్మణులు కుర్చీ మీద లేక 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 నాకు ఇద్దరు కొడుకు నా బిడ్డ నాకు దేశం పల్లె పట్టం కాసానా నా పేరు అంటవా నా పేరు డబ్బా రేకుల సుబ్బారావు ఇక్కడ మూలవిద్ది నాదే కాలు ఇరిగింది వాన కొట్టుకపోయింది వచ్చి మీరు సత్యనారాయణ
నీ పేరు సత్తే సత్యనుడు అని మంచివాడు అయ్యా అంటారు. అయ్యా నీ పేరు నా పేరంటవా శ్రీ వీర వెంకట శివ సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రి. ఎన్ని వంకలు అమ్మా? శ్రీ వీర వెంకట శివ సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రి. శివశాస్త్రాన్ని పెట్టుకోవాలి. అయ్యా అందరూ ఇట్లా మీరే అందరు ఎటువల్లే ఒక వేదం తెలిసిన బ్రాహ్మణ ఇద్దరమే వాళ్ళ ఇద్దరు. అయ్యా ఇది 2 లక్షలు పెట్టి ఇట్లా అవుతాడు. అంత పెట్రోల్ పెడితేనే కొట్ట అవుతానమ్మా. ఎందుకంటే గుండ దాచుకుంటే కండ దాచుకుంటుందా? ఎన్ని కోట్లు వేస్తే ఈ మనిషి అయ్యా సరే బ్రాహ్మణులేనా వీడు కూర్చుండే మాకు నాతో 6 నెలలకు ఒకటి మరి వచ్చిన బ్రాహ్మణ పంచంగాన గడ్డలు తీసి బాల నిధులు అడిగినారు. గిట కింద రుజము చేయకూడదు పైన పల్ల జడలేడు పైన పల్ల జడలేడు ఉయ్యాల మీద బంగారు మీద బయట గోళ్ళకి ఇద్దరాడు బయట గోళ్ళకి ఇద్దరాడు ఉయ్యాల రామల్లు లేడు అనుభవం తోడు కట్టిన చిత్రంగిచ్చిన వయనాడు చిత్రంగిచ్చిన వయనాడు ఉయ్యాల నందివర్ధన రాదు నందివర్ధన రాదు భార్య హిమవతి గారు బాగా ఒక్కడే కాలంలో 3 పిల్లలు. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పిల్లలు ఉంటారా ఉన్న 3 మగవాళ్ళు జన్మించాలి. నాగరికి నడివంకో గొడవడి గొడవంత ఏమంత లేని పోయారు కాస్త 3 పిల్లలు ఉండరమ్మా. ఓ తల్లి హిమవతి అవును నీ పెద్ద కొడుకు హరిని ఓలిండు అలా అమ్మాని పెద్ద కొడుకు హరిబంతి రాజు వందనే అమ్మాని పెద్ద కొడుకు అమ్మాని పెద్ద కొడుకు ఓబంతి రాజు వందనే అమ్మాని చిన్న కొడుకు అమ్మాని బిడ్డ పేరు పుష్పరాణి దేవి అందరే అమ్మాని బిడ్డ పేరు బ్రాహ్మణ ముద్దేళ్ళ కొడితే తర్వాత కాదనుకున్నారు. అవదానం బహుదానం సువర్ణం ఎన్ని బంగారు సంపాదించిండ్రు బ్రాహ్మణ సాగదోరిండ్రు. అంటారే అమ్మా సంసారం అంటే ఒక సముద్రం లాంటిది, పేదవారి సంసారం ఒక మనుగు లాంటిది. ఉన్నోరింటిగా పండుగ అవుతుందంటే పేదోని కాయ ముగ్గురన్న దొరుకుతున్న ఆశపడను పేదోనిగా పండుగ వారికి ఎవరు ఆశపడరాక ఉన్న ప్రజలు పురాత వాళ్ళు వంతుల వాళ్ళు కుమార్ వాళ్ళు కొబ్బరి వాళ్ళు గొల్ల కురుమ 32 జాతులు పండుగ తెల్లారి మేడల్ల మన పిల్లలు పైన వండు నంది వద్దు వాళ్ళు కట్టిండు గాలి కట్టిండు రాత్రి వేలు తండ్రు రామ రామ కోదండ రాముడా రాముడు రామ
మంత్రి రాజు పుష్పరాని ఎప్పుడు పేరు పెట్టిల్లు రాజు నంది వచ్చిన రాజు చూసినవా ఇద్దరు కొడుకులకు అవ ముత్తుడు మురాలు చేపించిండు అవ వారి మంత్రి రాజను మన మీద రాయించిండు మంత్రి రాజను మన మీద రాయించి ఇద్దరు కొడుకులకు పెట్టానా బిడ్డ పుష్పరాలు చేపించున్నారు కాలకు పొన్నారు అవ పట్టి వేసి అటువంటి సంబరపడతాను సంతోషపడతాను మంత్రి రాజు ముగ్గురు పిల్లలు ఒక 6 నెలల పిల్లలు 6 ఏడాది పిల్లలు ఈ ఏడాది నోటి అవి 2 ఏళ్ళ పిల్లలే ఆ తల్లి అయిమవతి బంగారు చుంగుకి పోయి ముగ్గురు పిల్లలకు జోల పాట పాడుకుంటాను సంబరపడుతూ సంతోషపడుతుంది 3 ఏళ్ళ పిల్లలు ఎప్పుడైందో అవ ముచ్చట పెడతాను అందుకే అంటారు ఉడికి ఉడకనన్నం ఎంత రోజు ఉండదు వచ్చి రాని మాటలు ఎంత ముద్దుకుంటాయట రమ 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 అమ్మ 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 అని పిలుస్తారా పిల్లల తీసుకుపోయి తర్వాత మన చేంజ్ చేస్తాం ఆ తల్లి అయిమావతి దేవినమ్మ పిల్లల తీసుకున్నది తల్లి మొదటి బయలునా దేవా లోకమాయమేపుడు అప్ప కలియుగమాయమేపుడు లోకమాయమేపుడు అప్ప కలియుగమాయమేపుడు అయ్యయ్యో కలియుగమాయ